ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్ర నాయక శతకంలో 19వ పద్యాన్ని చూస్తున్నాం. తలను పించపు దండ ధరించవలెగాని మణి కిరీటము బెట్ట మనుజపతివే, గళమున వనమాలికలు పూనవలెగాని హారముల్ వేయ దేశాధిపతివే, కరమున మురళి చక్కగా పూనవలెగాని శాతాసి పూనంగ క్షత్రియుడవే, తనువు గోక్షీర వాసన గుప్పవలెగాని చందనం బలదరాజవే తలంపా, ఎల్లలోకమిరింగిన గొల్లవాడవు ఏది కులమింత రాజసమేమి నీకు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా, తలను పించపు దండ ధరించవలె కాని మణిక కిరీటము పెట్ట మనుజపతివే. నీవు ఆంధ్రదేవా తలపైన నెమలి పింఛాన్ని ధరించాలి కానీ మణిమయ కిరీటాన్ని ధరించడానికి నువ్వేమైనా మహారాజుని అనుకుంటున్నావా ఏమిటి? గళమున వనమాలికలు పూనవలెగాని హారమున్ వేయ దేశాధిపతివే, మెడలో పూలమాలలు ధరించాలి గాని దేశాధిపతి వలె హారాలు ధరించావేమిటయ్యా నువ్వు? చేతిలో అందంగా పిల్లన గ్రోవిని పట్టవలసినటువంటి నీవు క్షత్రియ వీరుల్లాగా ఖడ్గాన్ని పట్టుకుని తిరుగుతావేమిటి? గొల్లవాడమైనటువంటి నీ శరీరం ఆవు పాల వాసన రావాలి కానీ మహారాజు వలె మంచి గంధపు వాసన వస్తుంది ఏమిటయ్యా మహానుభావ? లోకాలకంతటికీ తెలుసు నువ్వు గొల్లవాడివి అని. ఎల్లలోకమిరింగిన గొల్లవాడవు ఏది కులమింత రాజసమేమి నీకు, అసలు నీ కులమేమిటి? ఈ రాజస ప్రవృత్తి ఏమిటయా నీకు? చిత్రచిత్రమైనటువంటి ప్రభావాలు కలిగినటువంటి ఓ మహావీరుడా, శ్రీకాకుళ నివాస అని ప్రశ్నిస్తున్నాడు వ్యాజస్థుతితోటి కవి. తలలో పింఛం ఉండాలి కానీ మణికిరీటం పెట్టుకుంటే ఎలాగూ? మాలలు వేసుకోవాలి కానీ హారాలు వేసుకుంటే ఎలా? మురళి పట్టుకోవాల్సిన చేతితో ఖడ్గాన్ని పట్టుకుంటావేమిటి? గోక్షీర వాసన రావాల్సినటువంటి శరీరం నుంచి మంచి గంధపు వాసనలు వస్తున్నాయి ఏమిటి అంటూ నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. నీవు లోకానికంతటికీ తెలిసినటువంటి గొల్లవాడివి, కానీ ఈ రాజస ప్రవృత్తి నీలో విచిత్రంగా ఉంది అని. తొలి రాజధాని తెలుగువారికి శ్రీకాకుళం. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అంటే మహావీరుడుగా లోకము చేత కొనియాడబడి ప్రజల చేత భగవంతుడిగా ప్రతిష్ఠించబడి సేవలందుకుంటూ ప్రసిద్ధి పొందినటువంటి మహాక్షేత్రం ఆంధ్రనాయక క్షేత్రం శ్రీకాకుళం. అక్కడ వెలిసినటువంటి ఆ మహానుభావుని మీద ఒక కాలంలో వచ్చినటువంటి ఇబ్బందులను పురస్కరించుకుని వ్రాసినటువంటి శతకంగా దీన్ని మనం చాలాసార్లు ముందే చెప్పుకొని ఉన్నాము. అటువంటి వ్యాజస్థుతితో ఉన్నటువంటి లేక నిందాస్థుతితో ఉన్నటువంటి ఈ శతకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందింది అన్న విషయం సాహిత్య అభిమానులకు తెలుసు. అటువంటి శతకాన్ని అందిస్తున్నందుకు స్వస్తి.